తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీరాజనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. భానుప్రకాష్ గదిలోకి వచ్చాడు. మంచం మీద కూర్చుని ఉన్న హరికృష్ణ మేనక చేతుల్లోని చెయ్యి విడిపించుకొని లేవబోయాడు. కానీ మేనక వదల్లేదు. హరికృష్ణ మొహమాటంగా భానుప్రకాష్కి చెప్పాడు, మేనక ఎవరో కాదు, నాకు బాగా తెలుసు. అలాగా, వెరీ గుడ్. అయితే నీకు ఫీజు ఇవ్వాల్సిన పని నాకు తప్పిందన్నమాట అన్నాడు భానుప్రకాష్ నవ్వుతూ. తర్వాత 2 రోజులు మేనక వాషింగ్టన్లోనే ఉంది. హరికృష్ణ మర్నాడు వచ్చి మేనకని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. మేనకని వదిలిన జ్వరం నాగలింగాన్ని పట్టుకోవడంతో అతను పడక వేశాడు. హరికృష్ణ అతనికి మందు ఇచ్చి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పాడు. హరికృష్ణ ఉంటున్నది చిన్న అపార్ట్మెంట్. అతను జాంబియా నుంచి వచ్చిన శామ్యుయేల్ అనే ఒక నీగ్రో యువకుడు కలిసి ఉంటున్నారు. శామ్యుయేల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పనిచేస్తున్నాడు. మేనకని హరికృష్ణ తీసుకొని వెళ్ళేసరికి అతను వెళ్ళిపోయే హడావిడిలో ఉన్నాడు. హరికృష్ణ మేనకని పరిచయం చేశాడు. శామ్యుయేల్ విష్ చేసి 2 నిమిషాలు మాట్లాడి వెళ్తున్నానని వంటింట్లో కాఫీ చేస్తున్న హరికృష్ణకి కేక పెట్టి చెప్పి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చున్న మేనక గదిని పరిశీలిస్తున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయింది. మేనక కళ్ళు క్రమంగా, సంభ్రమంగా, ఆశ్చర్యంగా, సంతోషాతిశయాలతో నిండినాయి. అయస్కాంత శక్తి లాగినట్టుగా సోఫాలో నుంచి లేచి టేబుల్ దగ్గరికి వచ్చింది. అక్కడ టేబుల్ మీద హరికృష్ణ రేఖ పెళ్లి ఫోటో ప్రక్కన కుందేలు బొమ్మ గాజుపెట్టి మధ్య ఉంది. ఆ కుందేలు బొమ్మ మెడలో అట్టకి నాలాటి వాళ్ళకి హాని చేయకండి మిన్ను అని అక్షరాలు ఉన్నాయి. మేనక నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది. ఊపిరి పీల్చడం మర్చిపోయిన దానిలా ఆ బొమ్మ వైపే చూస్తోంది. మేనక ఆ కుందేలు బొమ్మ సంగతే మర్చిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 8 సంవత్సరాల అనంతరం దాన్ని చూస్తుంటే ఎలాగో ఉంది. తను హరికృష్ణకి అది ఇచ్చిన సందర్భం గుర్తుకు వచ్చింది. మేనక కళ్ళల్లో క్రమంగా నీళ్లు నిండుకురాగా రెప్పలు బరివెక్కినాయి. హరికృష్ణ మగ్గుతో కాఫీ పట్టుకొని వచ్చాడు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కాఫీ కలపటం, వంట చేయటం బాగా వచ్చేసింది. శామ్యుయేల్తో అప్పుడప్పుడు అంటుంటాను, నేను డాక్టర్గా కంటే హాయిగా ఏ ఉన్నవాళ్ళ ఇంట్లోనో వంటవాడిగా చేరితే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతుందని. నవ్వుతూ కాఫీ అందిస్తున్న అతను ఆగిపోయాడు. మేనక కళ్ళల్లో నీళ్లు చూసి చెక్కిదుడైనట్టు చూశాడు. మేనక అతన్నే చూస్తోంది. ఏమిటి అప్రయత్నంగా అన్నాడు. మేనక కుందేలు బొమ్మని వేలితో చూపిస్తూ అతని ముఖం మీద నుంచి చూపులు మరల్చకుండా, ఈ బొమ్మ నాకు షాక్ తెప్పించింది. ఏ పరిస్థితుల్లో నేను అది ఇచ్చానో గుర్తుకొచ్చింది. నాకు ఆ జీవితం తలుచుకుంటే ఇప్పుడు నేనేనా అది అనిపిస్తుంది. ఈ 8 సంవత్సరాలలో నేను ఎన్నో వేల మైళ్ళు నడిచి వచ్చినట్టుగా ఉంది. హరికృష్ణ మేనక వైపు, కుందేలు బొమ్మ వైపు మార్చి మార్చి చూశాడు. నేను కూడా నువ్వు నాకు తెలిసిన మిన్నువే అంటే నమ్మలేకుండా ఉన్నాను. ఆ కుందేలు బొమ్మ నేనెక్కడికి వెళ్ళినా నా వెంట వస్తుంది. కనీసం ఇప్పటికీ ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిన ఏ 10 మందికైనా నేను దాన్ని చూపించి నీ గురించి చెప్పి ఉంటాను. కాకపోతే నేను చెప్పిన కథ కాస్త తప్పై ఉంటుంది అన్నాడు. ఏమని చెప్పారు? కుతూహలంగా అడిగింది. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా జల్లాతో సుఖంగా ఉన్నావని చెప్పాను. నేను అలా ఊహించాను. కానీ నా ఊహ ఇంత తలక్రిందులవుతుందని అనుకోలేదు. భుజాలు ఎగరేస్తూ అన్నాడు. మీరు ఇండియా ఎప్పుడు రానేలేదా? మేనక అడిగింది. ఎందుకు రాలేదు? ఈ 8 ఏళ్లలో 2 సార్లు వచ్చాను. వచ్చినప్పుడు ఏవో గొడవలు, హడావిడి సరిపోయింది. హరికృష్ణ మేనకని బాల్కనీలోనికి రమ్మని పిలిచాడు. 4వ అంతస్తు అవటం వల్ల బాల్కనీలోకి వెళ్ళి చూస్తే క్రింద వీధిలో వెళ్లే కార్లు, మనుష్యులు కనిపిస్తారు. హరికృష్ణ ఇరుగు పొరుగు కుటుంబాల గురించి చెప్తున్నాడు. మేనక కాఫీ తాగుతూ అతన్నే చూస్తోంది. అతను ఇదివరకు కంటే కాస్త లావయ్యాడు. అతను ఇంత పొడగరి అని మేనకకి గుర్తులేదు. అతని చెంప మీద పుట్టుమచ్చనే చూస్తోంది. నీకు జ్వరం ఈరోజే తగ్గింది కాబట్టి బయట హోటల్స్లో భోజనం మంచిది కాదు. ఇంట్లో నేను చేసి పెడతాను అన్నాడు. మేనక తల ఊపింది.
అతను వంట ఇంట్లోకి వెళ్ళాడు. చిన్న ఇల్లు అయినా ఎంతో వసతిగా ఉంది. వంట ఇంట్లో వంట గిన్నెలు కడగడానికి కరెంటు సదుపాయాలు ఉన్నాయి. హరికృష్ణ ఫ్రిడ్జ్లో నుంచి బఠానీలు తెచ్చి వలవసాగాడు. మేనక తను కూడా వచ్చి సాయం చేసింది. అతను క్యారెట్ ముక్కలు వేశాడు, అన్నం వండాడు, టమాటా సూప్ చేశాడు, వెజిటబుల్స్ కలిపి ఉడికించి కూర చేశాడు. అల్మారాలో నుంచి నిమ్మకాయ ఊరగాయ సీసా తీశాడు. మేనక ప్లేట్లు కడిగి టేబుల్ సర్దుతుంటే అతను వద్దని వారించాడు. ఎందుకని అంది. మీరు నాకు ఇప్పుడు అతిథి దేవత, మీ చేత పని చేస్తే పాపం వస్తుంది. మేనక వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉంది. అతను మేనకని కాసేపు మీరు అని కాసేపు నువ్వు అని అంటున్నాడు. మేనక అతని అవస్థ చూసి అంది, చూడండి, నేను అతిథి దేవతని కాదు, దెయ్యాన్ని కాదు, ఈ డాక్టర్ గారికి పాత పేషెంట్ని. మీరు నన్ను నువ్వు అని పిలవాలి. మీరు అని గౌరవిస్తే మీకు పాపం వస్తుంది. మీకు సాయం చేయటం నాకు ఆనందంగా ఉంది. వద్దని మర్యాదలు చేసి దయ ఉంచి నా ఆనందం కొల్లగొట్టకండి. మేనక చెప్పిన తీరుకి అతను పక్కన నవ్వాడు. ఆల్రైట్ మిన్ను, నేను నువ్వు అని అంటాను, కానీ ఒక షరతు. ఏమిటది? నువ్వు కూడా నన్ను డాక్టర్ అని అనవద్దు, హరి అని పిలువు. నిన్ను ఇలా చూస్తుంటే నిజం చెప్పనా, చిన్నప్పటి ఫ్రెండ్ని చూసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ అంది మేనక. ఇద్దరు భోజనాలకి కూర్చున్నారు. ఆ అపార్ట్మెంట్లో వాళ్ళిద్దరే, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రాలేదు. హరికృష్ణ భోజనం చేస్తూ చెప్పాడు. రేఖ 2 సంవత్సరాల నుండి ఇండియాలోనే ఉంటుంది. తను కూడా 1 నెలలో అక్కడికి వచ్చేస్తున్నాడు. ఇక్కడ కాంట్రాక్ట్ అయిపోయింది. కొత్త కాంట్రాక్ట్ మీద సంతకం చేయటం లేదు. నేను ఎప్పటికైనా ఇండియా తిరిగి వెళ్లాల్సిన వాడినే. అక్కడ నాకు ఒక ఆధునికమైన క్లినిక్ పెట్టుకోగల ఆర్థిక స్తోమత సంపాదించుకోవటం కోసం ఇన్నేళ్ళు ఇక్కడ పనిచేశాను. అక్కడ ఉన్నన్నాళ్ళు ఉద్యోగం దొరకటమే కష్టమైంది. క్లినిక్ ఓపెన్ చేసినా ప్రాక్టీస్ అంతంత మాత్రమే అయింది. ఒకరోజు ఒక రోగి వచ్చాడు. సమయానికి అతనికి ఆక్సిజన్ ఇవ్వలేకపోయాను. ఆ రోగి మరణించాడు. ఆ రాత్రి నా ధ్యేయం మారిపోయింది. నేను క్లినిక్ పెడితే అధునాతన పరికరాలతో రోగులకి సౌకర్యంగా ఉండాలి అనిపించింది. అదే నెలలో అతను అమెరికా వచ్చేశాడు. వచ్చిన తర్వాత అతను ఎన్నడూ విచారపడలేదు. నేను నా దేశం వెళ్ళిపోవాలి అనే ధ్యేయం ఎప్పుడూ ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. రేఖకి నా పద్ధతి నచ్చలేదు. మేనక అతను చెప్పే మాటలని శ్రద్ధగా వింటోంది. అమ్మ ఎలా ఉన్నారు? మేనక భాగ్యమ్మ గారి గురించి అడిగింది. బాగానే ఉంది. మొదట నేను ఇక్కడికి వచ్చి ఉద్యోగంలో స్థిరపడగానే అమ్మని రేఖని పిలిపించాను. అమ్మ 1 ఏడాది పాటు నా దగ్గరే ఉంది. కానీ ఎలర్జీ రావడంతో ఈ వాతావరణంలో ఇమడలేకపోయింది. రేఖ అమ్మ ఇండియా వెళ్ళారు. రేఖ అమ్మని బాగానే చూసింది. నేను కొన్నాళ్ళు అమ్మని ఈ వయసులో వదిలి ఉండటానికి చాలా బాధపడ్డాను. కానీ అమ్మ నన్ను దిగులు పడవద్దని, తను రేఖ దగ్గర కులాసాగానే ఉన్నానని వ్రాసింది. ఒకసారి వెళ్ళాను. అమ్మ బాగానే ఉంది. తర్వాత నేను ఇక్కడికి వచ్చేశాను. నా వెంట రేఖ వచ్చింది. అతను క్షణం ఆగి అన్నాడు, మా దురదృష్టం, మాకు పిల్లలు లేరు. రేఖకి ఆ అసంతృప్తి బాగా ఉంది. కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు ఇండియాలో తండ్రి దగ్గర. తనకి ఎప్పుడు ఎక్కడ ఇష్టం అనిపిస్తే అక్కడ ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి రేఖ ఇండియాలోనే ఉంటుంది. వస్తానని రాసింది. కానీ తండ్రి సుస్థి వల్ల రాలేకపోయింది. ఆయనకి రేఖ ఒక్కతే కూతురవటం వల్ల విడిచి ఉండటం కష్టం. ఇద్దరు భోజనం చేసి లేచారు. హరికృష్ణ మార్కెట్లో విడుదలైన కొత్త రికార్డ్స్ పెట్టి వినిపించాడు. మేనకని బాల్కనీలో నిలబడమని ఫోటోలు తీశాడు. సాయంత్రం అయింది. హరికృష్ణ కారు తీసుకొని వచ్చాడు. మేనక అతని పక్కన కూర్చుంది. హరికృష్ణ డ్రైవ్ చేస్తున్నాడు. దగదగలాడే లైట్ల మధ్య రాత్రివేళ వాషింగ్టన్ ఎంతో అద్భుతంగా ఉంది. హరికృష్ణ వీధుల పేర్లు, క్లబ్బులు, హోటల్స్ గురించి చెప్తున్నాడు. మేనక వింటోంది. మేనక మాట్లాడకుండా కూర్చుంది. అతని పక్కన కూర్చొని కారులో వెళుతూ అతను చెప్పిన మాటలు వింటుంటే మేనకకి తనది అనే ఒక లోకం ఏర్పడినట్లుగా ఉంది. ఇది కళ, నిజమా అనిపిస్తోంది. కళే అయితే వెనక్కి తల ఆనించి కూర్చొని ఈ నిమిషంలో ఈ ఆనందాన్ని నరనరంలోనూ జీర్ణింప చేసుకోవాలని అనిపిస్తోంది. యథార్థమైతే ఈ తీపి గుర్తుతో శేష జీవితం అంతా బ్రతకగలను అనే ధైర్యం వస్తోంది. హరికృష్ణ మాటల్లో మాటిమాటికి రేఖ మాట వస్తోంది. రేఖకి ఈ హోటల్లో భోజనం ఇష్టం, రేఖకి ఈ రోడ్డు మీద వెళ్ళటం అంటే ఇష్టం అని చెబుతున్నాడు. మేనకకి ఒక్క నిమిషం ఈ కాసేపు అతను ఇంకెవరి మాట ఎత్తకుండా ఉంటే బాగుండు అనిపించింది.
వాషింగ్టన్లో ఉన్న 2 రోజులు ఇద్దరూ కలిసి గడిపారు. కలిసి భోజనం చేశారు, కలిసి తిరిగారు. ఇద్దరికీ ఒకరిని చూస్తే ఒకరికి ఆనందంగా ఉంది. నాగలింగానికి జ్వరం తగ్గింది. అతను కూడా హరికృష్ణ అపార్ట్మెంట్కి వచ్చాడు. మేనక నిద్ర అనేది మర్చిపోయిన దానిలా ఉంది. శామ్యూయల్ అతిథులున్నారని ఇంటికి రావడం మానేశాడు. రాత్రి పొద్దుపోయే వరకు కబుర్లు చెబుతూ ఉండేవారు. మిన్ను, ఇంక పడుకో, నువ్వు సుస్థి పడతావు సుమా అనేవాడు హరికృష్ణ నవ్వుతూ. సుస్థి పడితే నాకేం భయం, డాక్టర్ నా దగ్గరే ఉండగా అనేది. నేనింకా నాకు తెలిసిన మిన్ను నువ్వేనంటే నమ్మలేకపోతున్నాను. మిన్ను, నువ్వు ఇంతగా జీవితంలో ఎదిగినా, పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా, ఇంత డబ్బు గలదానివైనా రవంత కూడా మారకపోవడం నాకు విచిత్రంగా, ఆనందంగా, గర్వంగా ఉంది. నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది. నేనేం సాధించానని భుజాలు కుదిస్తూ అన్నాడు. మీరు దయగల డాక్టరు, నాకు తెలిసిన హరికృష్ణలాగానే ఉన్నారు. డబ్బు సంపాదన అనే మహాజాడ్యం మీకు రాలేదు. మిన్ను, నేను సంపాదించాను, ఇండియాలో దాచుకున్నాను. నిజం కావచ్చు, కానీ అదేమీ స్వార్థం కోసం కాదు. శామ్యూయల్ ప్రొద్దుట చెప్పాడు. మీరు మీ ఖర్చుల్లో ఎంత పొదుపుగా ఉంటారో. అదెవరి కోసం? రోగుల కోసం కాదా? మీరు కావాలి అంటే సుఖపడలేరా? ఓ మిన్ను, నువ్విక పడుకో, మంచం మీద దిండు సర్దుతూ అన్నాడు. మేనక అతని మంచం మీద వచ్చి పడుకుంది. హరికృష్ణ దిండు సరిచేసి రగ్గు కప్పాడు. ఎలా ఉంది? నీకు జ్వరం వచ్చి తగ్గిందన్న మాటే మర్చిపోయినట్టుగా తిరిగాం. బాగా నీరసంగా ఉందా? ఒక కప్పు హార్లిక్స్ ఇవ్వనా అన్నాడు. వద్దు అంది. నిద్ర రావటం లేదా? ఊహూ. ఎందుకని? కుర్చీ లాక్కొని కూర్చుంటూ అడిగాడు. నిద్రపోతే ఈ అద్భుతమైన కళ చెరిగిపోతుందేమో అనిపిస్తోంది. పిచ్చమ్మాయి, అతను నవ్వాడు. నువ్వు అస్సలు మారలేదు. అతను కుర్చీలో వెనక్కి జారగిలబడి కూర్చొని కాళ్ళు జాపుకున్నాడు. మేనక అతన్నే చూస్తోంది. అతను కూడా మేనకనే చూస్తున్నాడు. ఇద్దరి మధ్య హఠాత్తుగా గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది. చాలాసేపైన తర్వాత కళ్ళ మీదకి నిద్ర తెర అడ్డురాగా కళ్ళు మూసిన హరికృష్ణ హఠాత్తుగా చెయ్యి బరువు అనిపించడంతో మెలకువరాగా ఉలికిపాటుగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా మేనక నిద్రపోతోంది. కానీ మేనక చెయ్యి మాత్రం అతని చేతిని గట్టిగా పట్టుకొని ఉంది. అతను మెల్లగా చేతిని వదిలించుకొని మంచం మీద సరిగ్గా పెట్టాడు. అతనికి ఆ క్షణంలో నిద్రపోతున్న మేనక అమాయకంగా కనిపించింది. యవ్వన కాంతితో ఆ ముఖం మెరుస్తోంది. మేనకని చూసిన కొద్దీ అతను ముగ్ధుడవుతున్నాడు. ఈమెది ఎంత అద్భుతమైన జీవితం అనిపించసాగింది. మేనక వెంట హరికృష్ణ న్యూయార్క్కి వచ్చాడు. మాధవికి, సురేష్కి మేనక హరికృష్ణని పరిచయం చేసింది. మాధవి హరికృష్ణతో ముక్తసరిగా మాట్లాడింది. హరికృష్ణ తెలిసిన పాత జీవితం గుర్తు చేసుకోవటం మాధవికి ఇష్టం లేదు. అదంతా వింటే సురేష్ ముందు చిన్నతనంగా అనిపిస్తుందని భయం. సురేష్కి అదంతా ఏం తెలియదు. తాము మొదటి నుంచి డబ్బున్నవారని అతని ఉద్దేశం. మేనకని పంపటానికి గవర్నమెంట్ అధికారులు వచ్చారు. మేనక వారితో హుందాగా, గాంభీర్యంగా ప్రవర్తించిన తీరు చూసి హరికృష్ణ ముగ్ధుడయ్యాడు. ఎయిర్పోర్టుకి వచ్చారు. మేనక ఇక ప్లేన్కి బయలుదేరుతుండగా హఠాత్తుగా హరికృష్ణ వైపు తిరిగి అంది. మీరు ఉత్తరాలు రాస్తుంటారుగా? అతను రాస్తాను అన్నట్టు తల ఊపాడు. ఇండియా వచ్చే ముందు నాకు తెలియచేయాలి. నేను బొంబాయి, ఢిల్లీ, మీరెక్కడ ప్లేన్ దిగితే అక్కడ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాను. పిచ్చి మిన్ను అన్నాడు హరికృష్ణ. నేను వెళ్ళగానే అమ్మని చూస్తాను, లెటర్ రాస్తాను వాగ్దానం చేసింది. అలాగే అతను కూడా దిగులుగా అన్నాడు. మిన్ను, ఈ 2 రోజుల్లో నువ్వు నా దగ్గరికి గాలి దుమారంలా వచ్చి వెళ్ళిపోతున్నావు. నేనింకా నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. నాకు కూడా అలాగే ఉంది. టైం అవుతోంది, పదక్క అంది మాధవి. మేనక హరికృష్ణకి వీడ్కోలు చెప్పి ముందుకు వస్తూ వెనక్కి తిరిగి చూసింది. హరికృష్ణ నవ్వుతూ చెయ్యి ఊపాడు. అతన్ని చూస్తుంటే మేనకకి సగం ప్రాణం ఏదో అతని దగ్గరే వదిలి వచ్చినట్టుగా ఉంది. మేనక ప్లేన్ ఎక్కి కూర్చుంది. మాధవి ఏదో చెబుతోంది. కానీ మేనక చెవులకి ఆ మాటలు ఎక్కటం లేదు. వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది. ప్లేన్ రన్వే మీద పరిగెత్తి గాల్లోకి వెళ్తోంది. మేనకకి శరీరం అతి తేలిక అయిన భావనగా అనిపిస్తోంది. మేనక కళ్ళల్లో క్రమంగా తడి ఊరుతోంది. ఈ అమెరికా ప్రయాణం ఒక అద్భుతం అయితే, అమెరికాలో ఈ విధంగా హరికృష్ణని కలుసుకోవటం, అతనితో కలిసి గడపటం ఇంకో మహా అద్భుతం.
మేనకకి మనసంతా ఎంతో తృప్తిగానూ ఆనందంగానూ ఉంది. మళ్ళీ చెప్పలేనంత వెలితిగానూ శూన్యంగానూ ఉంది. చాలా అనిర్వచనీయమైన ద్వైధీభావం అది. మేనక ఇండియా రాగానే హరికృష్ణకి ఉత్తరం రాసింది. ఉత్తరంలో సంకోచం విడిచిపెట్టి డాక్టర్ గారికి అని వ్రాయకుండా చనువుగా డియర్ హరి అని వ్రాసింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలా కలుసుకోవడం నా జీవితంలో మరపురాని ఒక మహా అద్భుతమైన సంఘటన. నాకు ఇంకా కళ్ళు మూసుకుంటే నీ పక్కన ఉన్నట్లే ఉంది. నా మనసు అక్కడి నుండి విడిరానని అంటోంది. నేను రాగానే షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది. 6 వారాలు లేకపోవటం వల్ల పని ఒత్తిడిగా ఉంది. కాస్త వీలు చేసుకొని మెడ్రాస్ వెళ్ళి అమ్మని చూస్తాను. వెంటనే ఉత్తరం రాస్తావు కదూ మిన్ను అని వ్రాసింది. హరికృష్ణ వెంటనే జవాబు రాశాడు. మిన్ను, నువ్వు రాసిన ఉత్తరం అందింది. నేను ఇక్కడి నుంచి రావటం ఇంకో 4 నెలలు పట్టేట్టుంది. నాకు కూడా ఇప్పుడు నీ రాక నిజమా కళ అనిపిస్తోంది. నా దగ్గర ఫోటోలు నిజం అని చెప్తున్నాయి. బాల్కనీలో నువ్వు నిలబడిన ఫోటో చాలా బాగా వచ్చింది. ఇందులో పంపుతున్నాను చూడు అని రాశాడు. మేనక ఆ ఫోటోలని చూసింది. వెంటనే జవాబు రాసింది. ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. నాగలింగానికి మేనక చెప్పేసింది హరికృష్ణ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు తెరవకుండా ఇవ్వమని. ఇది చెప్పినప్పుడు సురేష్ అక్కడే ఉన్నాడు. అతను మళ్ళీసారి పోస్ట్లో హరికృష్ణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చినప్పుడు తీసి చించి చూశాడు. అందులో ప్రత్యేకమైన విషయాలు కానీ శృంగార భావాలు కానీ ఏమీ లేవు. సురేష్కి ఉత్తరం మళ్ళీ అంటించడానికి కుదరలేదు. చించి చదివినట్టు తెలుస్తుందనే భయంతో చించి ముక్కలు చేసి పారేశాడు. మేనక 1-2 సార్లు నాకేం ఉత్తరాలు రాలేదా అని అడిగింది. మేనక హరికృష్ణని ఉత్తరాలు ఎందుకు రాయడం లేదు అని కేబుల్ ఇచ్చింది. దానికి జవాబు రాలేదు. హరికృష్ణ ఇంటికి ఫోన్ లేదు. మేనకకి పని ఒత్తిడిగా ఉంది. రోజుకి 2 షిఫ్ట్లు పనిచేస్తోంది. ఒక్క క్షణం విశ్రాంతి లేదు. హరికృష్ణ దగ్గర నుంచి పూర్తిగా సమాచారం అందకుండా పోయింది. అతనికి ఏమైందో తెలియదు. భానుప్రకాష్కి ఫోన్ చేసింది. అతను హరికృష్ణ 4 రోజుల క్రితమే ఇండియా వెళ్ళిపోయాడని చెప్పాడు. మేనక నిశ్చేష్టురాలైంది. హరికృష్ణ ఇండియా వచ్చి 4 రోజులైందా? తనకి మాట మాత్రం కూడా తెలియలేదే అనుకుంది. ఇండియా వచ్చిన అతను తనకి మాట మాత్రం కూడా ఉత్తరం రాయకపోవడం విచిత్రంగా అనిపించింది. మెడ్రాస్ నాగలింగాన్ని పంపడమా వెళ్ళటమా అని ఆలోచనలో పడింది. నాగలింగం లేడు. చెల్లెలి కూతురు పెళ్ళి అని 1 వారం రోజులు సెలవు తీసుకొని వెళ్ళాడు. మేనకకి నిదానంగా ఆలోచించే వ్యవధే లేదు. షూటింగ్ ఎల్లుండి బయలుదేరి బెంగళూరు అవుట్డోర్కి వెళ్ళాలి. అక్కడ 10 రోజుల పాటు షెడ్యూల్ ఉంది. మేనక ఆ రోజు ఆలస్యంగా ఇంటికి వచ్చింది. కళ మేనక జుట్టు దువ్వుతూ, అమ్మా మీకోసం ఒక ఆయన వచ్చారు. చాలాసేపు అయింది. విజిటర్స్ రూమ్లో కూర్చున్నారు. ఇప్పుడు నేను ఎవరిని కలవను. నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పు అంది విసుగ్గా. ఆ మాట ఇందాకే చెప్పానమ్మా. మీరు విజిటర్స్ని ఎవరిని రానియవద్దన్నారుగా. ఆయన వెళ్ళలేదు. 1 నిమిషం మాట్లాడి వెళ్ళిపోతానంటున్నాడు. నా ఒంట్లో బాగాలేదని చెప్పావా కసిరినట్టుగా అంది మేనక. విజిటర్స్ మేనకకి విసుగెత్తిపోయింది. వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు. ఎన్నెన్నో మాట్లాడాలని ఉత్సాహపడతారు. తన మనసు శాంతంగా తను తీరుబడిగా ఉంటే పర్వాలేదు. ఒక్కోసారి ప్రొద్దుటే టూరిస్ట్ బస్సులు ఆగుతాయి. జనం ఇంటి ముందు దిగి మేనక కావాలి, మేనక రావాలి అని అరుస్తారు. రాత్రి ఆలస్యంగా వచ్చి ఏ మంచి నిద్రలోనూ ఉంటే లేవాల్సి వస్తుంది. ఎంతో బద్ధకం వేస్తుంది. ఏడుపు వస్తుంది. ఒక్కోసారి నిజంగా తను ఇంట్లో లేదు అని చెప్పినా వాళ్ళు నమ్మరు. ఇంట్లో ఉండి లేదనిపిస్తోందనే అపనమ్మకంతో బయటికి రమ్మనమని అరుస్తారు. మేనక జీవితంలో ప్రతి అంగుళం వాళ్ళకే అర్పితం అన్నట్టుగా ఉంది. వాళ్ళు మాట్లాడే మాటలు ఏమైనా బాగుంటాయా అంటే అవి పరమ బోర్గా అనిపిస్తాయి. అందుకే ఈ మధ్య సెట్స్లో ఉన్నప్పుడు విజిటర్స్ని రానియవద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. పని పాడవుతుంది. వాళ్ళకి ఆటోగ్రాఫ్లు, వాళ్ళతో ఫోటోలు, వాళ్ళతో సంభాషణ, తన వృత్తి మీద కేంద్రీకరణ కంటే ఇవి ఎక్కువైపోతున్నాయి. మేనక ఉస్సూరంటూ వచ్చి మంచం మీద పడుకుంది. ఏ కాసేపు ఒంటరిగా ఉన్నా హరికృష్ణ గుర్తుకు వస్తాడో. అతని జ్ఞాపకం మంచి గంధం లేపనంగా హాయిగా ఉంటుంది. సేద తీరినట్టుగా ఉంటుంది. కళ తిరిగి వచ్చింది. మేనకకి నైట్ గౌన్ ఇచ్చింది. వెళ్ళిపోయాడా లేదా అంది. వెళ్ళిపోయాడమ్మా. అబ్బో, నేను కసిరినట్లుగా మాట్లాడితే గాని వెళ్ళలేదు. ఎంతసేపటి నుండి కూర్చున్నాడో. 2 గంటలు పైగా అయింది. మాధవి, సురేష్ ఎక్కడికి వెళ్ళారు? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటం చూసి అడిగింది. లేరమ్మా, సురేష్ బాబుగారి చెల్లెలు పుట్టినరోజట. అక్కడే భోజనాలట. అమ్మగారు రాను అంటున్నా బలవంత పెట్టి తీసుకువెళ్లారు. మీ నాన్నగారు కూడా వెళ్ళారు.
మేనక విని ఊరుకుంది. వాళ్ళంతా ఒకటే అనే భావం చురుక్కుమని చీలుస్తూనే ఉంటుంది. ఇది యథార్థమా లేక తను అపోహపడుతోందా? మేనక నిర్ణయించుకోలేకపోతోంది. కళ ఎర్రటి రిబ్బన్ తెచ్చి మేనక జుట్టు దువ్వి కట్టింది. మేనక పండ్లు చూస్తూ మాధవి ఆడబడుచు కోసం కొన్న బంగారు గొలుసు గురించి చెప్తోంది. మంగమ్మ ఇంట్లో లేదట. గుడిలో సీతారామ వనవాసం నాటకం ఉంటే వెళ్ళిందట. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మేనకకి కళ వేడి పాలు తీసుకురావటానికి క్రిందకు వెళ్ళింది. మేనక గదిలో అటూ ఇటూ పచార్లు చేసాగింది. ఇంటికి వచ్చేసరికి తల్లి గాని మాధవి గాని మంగమ్మ గాని కనిపించకపోతే ఎలాగో ఉంటుంది. భయంకరమైన ఒంటరితనంగా అనిపిస్తుంది. కనీసం 1,00,000 సార్లైనా అలా అందరూ వెళ్ళవద్దని చెప్పి ఉంటుంది. అయినా వాళ్ళు వినరు. వాళ్ళ గొడవ వాళ్ళది. చేతులు వెనక్కు పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్న మేనక మర్నాడు తన ప్రోగ్రాం చూడటానికి డైరీ కోసం టేబుల్ దగ్గరికి వచ్చింది. డైరీ తీయబోతున్న మేనక ఆగిపోయింది. దాని ప్రక్కన విజిటింగ్ కార్డు ఒకటి పడి ఉంది. మేనక కళ్ళు చురుగ్గా అయినాయి. అది చేతిలోకి తీసుకుంది. దానిమీద హరికృష్ణ ఎండి అని ఉంది. కార్డు వెనక, మిన్ను, నేను ఉదయం ఈ ఊరు వచ్చాను. రాత్రికి మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నాను. నిన్ను కలవటానికి ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. హరి అని ఉంది. కళా కళా! వెంటనే మేనక అరుపులతో ఆ గది దద్దరిల్లిపోయింది. పాల గ్లాస్ పట్టుకుని పైకి వస్తున్న కళ ఆ అరుపులకి హడలిపోయినట్టుగా చూసింది. అప్పటికే మేనక పరిగెత్తుకుంటూ కళకి ఎదురు వచ్చింది. ఈ కార్డు ఎప్పుడిచ్చారు? అతనేగా అమ్మా ఇందాక నేను వెళ్ళమని చెప్పింది. ఇతనా? నీకు బుద్ధి లేదే? నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పానుగా అమ్మా. నోర్మయ్ అరిచింది. కళ కిక్కరు మనకుండా నిలబడింది. మేనక చేతిలో కార్డు ఇంకోసారి చదివింది. మై గాడ్! మేనక వెనక్కు తిరిగి గదిలోకి పరిగెత్తింది. నైట్ గౌన్ విప్పి పారేసి చేతికందిన చీర జాకెట్టు కట్టుకుంది. వెంటనే కారు తాళాలు తీసుకుని క్రిందకి పరిగెత్తింది. డ్రైవర్ లేడు. ఇంటికి వెళ్ళిపోయాడు. మేనక గ్యారేజ్లో నుంచి కారు బయటికి తీసింది. కారు రైనా వెళుతోంది. మేనక టైం చూసుకుంటోంది. తను టైంకి స్టేషన్కి వెళ్ళగలదా? అతన్ని చూడగలదా? తను ఇంట్లో ఉండి చూడననిపించింది. భగవంతుడా! మేనకకి కారు వెళ్ళి దేనికైనా గుద్ది వేయాలని అనిపిస్తోంది. కారు స్టేషన్ బయట ఆపేసి లోపలికి పరిగెత్తింది. రైలు ప్లాట్ఫారం మీద కదలటానికి సిద్ధంగా ఉంది. మేనకకి ఏడుపు వచ్చేస్తోంది. ఈ మహాసముద్రంలో ఎక్కడ ఉన్నాడో ఎక్కడని వెతకటం? మేనకకి అధైర్యంగా అనిపించటం లేదు. పెట్టెలు ఆ చివరి నుంచి వెతుకుతూ వస్తోంది. ట్రైన్ కదలటానికి సూచనగా కూత వేసింది. మేనక వెతుకుతూ ముందుకు వెళ్తూనే ఉంది. మేనక ముందుకు వచ్చేస్తుంటే హఠాత్తుగా దాటి వచ్చేసిన పెట్టెలో నుంచి మిన్నూ అని వినిపించింది. మేనక రివ్వున వెనక్కి తిరిగింది. అక్కడ గుమ్మం దగ్గర హరికృష్ణ నిలబడి ఉన్నాడు. మేనక అతని దగ్గరికి పరిగెత్తుకు వచ్చేసింది. నాకు మీరు అని తెలియలేదు. మేనకకి ఆ పైన మాటలు రావటం కష్టమైపోయింది. మేనక కమ్మి పట్టుకుని పెట్టెలోకి ఎక్కుతుంటే అతను చెయ్యి ఆసరా ఇచ్చాడు. మీరెప్పుడొచ్చారు? ఉదయం. సరాసరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? వస్తున్నట్టు నాకెందుకు కబురు చేయలేదు? అతను మాట్లాడలేదు. మీరు నన్ను క్షమించనంత అపరాధం నేను చేసిన మాట నిజమే, కానీ నాకు మీరు అని తెలియలేదు. తెలిసి మిమ్మల్ని అవమానం చేస్తానని ఎలా అనుకున్నారు? రోషంగా అడిగింది. దట్స్ ఆల్ రైట్. అప్పటికే రైలు కదిలింది. హరికృష్ణ కంగారుగా అన్నాడు. రైలు కదులుతోంది. నువ్వు దిగు. మీరు దిగండి. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? బొంబాయి. అక్కడి నుంచి రేపు రాత్రి అమెరికా వెళ్తున్నాను. మై గాడ్! మేనక అప్రయత్నంగా చప్పున అతని చెయ్యి 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. నిజంగానా? నిజంగానే మిన్ను. నువ్వు దిగు. రైలు స్పీడ్ అందుకుంటోంది. నేను దిగను, మీతో వస్తున్నాను అంది. ఆ కళ్ళల్లో దృఢ నిశ్చయం కనిపిస్తోంది. మేనక బొంబాయి రాగానే హైదరాబాద్ నాగలింగానికి ఫోన్ చేసి తను బొంబాయిలో ఫలానా హోటల్లో ఉన్నానని, డబ్బు తీసుకుని అతన్ని ప్లేన్లో వెంటనే వచ్చేయమని, ఒక ఫ్రెండ్తో కలిసి అనుకోకుండా బొంబాయి వచ్చేశానని, ఇంట్లో కంగారు పడవద్దని చెప్పమంది. మేనక హరికృష్ణ పక్కపక్క గదులు తీసుకున్నారు. హరికృష్ణ ఎందుకో కుంగిపోయిన మనిషిలా ఉన్నాడు. అతని కళ్ళల్లో ఆనందం, ఉత్సాహం లేవు. ఇండియాలో సెటిల్ అయిపోవటానికి నిశ్చయించుకున్న అతను మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇక తిరిగి రానని, అక్కడే సెటిల్ అయిపోతానని అంటున్నాడు. ఎందుకని? అసలేమైంది? మేనక ఆదుర్దాగా అడిగింది. హరికృష్ణ మాట్లాడలేదు. సిగరెట్ తాగుతూ దాన్ని నుసి యాస్ట్రేలో రాలుస్తూ, నా కలలన్నీ ఇలా బూడిదైనాయి. నేనిప్పుడు జీవోత్సవాన్ని అన్నాడు. ఏమైంది? అంది మేనక. నాకు చెప్పకూడదా? నిష్ఠూరంగా అంది.
చెప్పకూడనిది అంటూ ఏమీ లేదు మిన్నో, ఇందులో రహస్యం ఏమీ లేదు హరికృష్ణ చెప్పటం ప్రారంభించాడు. మేనక వెళ్ళిన తర్వాత అతను ఉత్తరాలు రాశాడట. కానీ అవి మేనకకి ఎందుకు అందలేదో అర్థం కాలేదు. తల్లి పోవటంతో అతను హఠాత్తుగా అనుకున్న దానికంటే ముందుగా ఇండియా వచ్చేశాడు. మెడ్రాసు వచ్చిన అతనికి తల్లికి 4 నెలల నుంచి సుస్థిగా ఉందని, ఆ విషయం రేఖ కానీ మామగారు కానీ తనకు తెలియచేయలేదని తెలిసి నిర్ఘాంతపోయాడు. తల్లి ఈ 2 సంవత్సరాల నుంచి మందులు లేకుండా, సరైన భోజనం లేకుండా ఎంత హీనమైన స్థితిలో గడిపింది నౌకర్ల ద్వారా, ఇరుగు పొరుగు బంధువుల ద్వారా తెలుసుకుని నిశ్చేష్టుడయ్యాడు. రేఖ తల్లిని ఎంతో బాగా చూస్తున్నట్టు రాసిన కబుర్లన్నీ అబద్ధం. తను రాసిన ఉత్తరాలు ఆవిడకి ఇవ్వలేదు. ఆవిడ రాసిన ఉత్తరాలు తనకి పోస్ట్ చేయనీయలేదు. ఆవిడ అబ్బాయి వచ్చేస్తాడుగా, వాడు నా దగ్గరే ఉంటాడు, నా కష్టాలు గట్టెక్కుతాయి అనుకుంటూ హరికృష్ణ వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడిపింది. ఆవిడ చెల్లెలి కూతురికి రాసిన ఉత్తరం చదువుతుంటే హరికృష్ణ గుండె చెరువు అయిపోయింది. హరికృష్ణ ఆ ఉత్తరం తీసి చూపించాడు. మేనక చదివింది. అందులో ఇలా ఉంది: సుశీల, నువ్వు రాసిన ఉత్తరం అందిందే, నీ దగ్గరికి వచ్చి ఉండమని రాశావు. ఈ పరిస్థితుల్లో నాకెక్కడికి రావాలని లేదు. నేను కష్టాలు పడుతున్న మాట నిజమే. హరికి ఈ మాట ఒక్క ఉత్తరం రాయకూడదా పెద్దమ్మ అంటూ నువ్వు పోట్లాడతావు. రాస్తాను, కానీ ఏం ప్రయోజనం? వాడు అక్కడ ఉద్యోగం వదిలేసి వచ్చేస్తాడు. నాకది ఇష్టం లేదు. వాడు ఒక ధ్యేయంతో అమెరికా వెళ్ళాడు. ఆ ధ్యేయం నా వల్ల చెడిపోవటం నాకిష్టం లేదు. కాస్త సహనం చూపిస్తే రోజులు అవే వెళ్ళిపోతాయి. సునీత పోయిన బాధ కంటే ఇవి పెద్ద బాధలేం కాదు. నేను పెద్దదాన్నయ్యాను. నా చీర మాసినా చిరిగినా పర్వాలేదు. ఇంట్లో ఉండేదాన్ని కదా. నువ్వు చీరలు పంపటం నాకేం బాగాలేదు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు. రేఖని నేను తప్పు పట్టడం లేదు. ఆ అమ్మాయి మనస్తత్వం అలాంటిది. తల్లి లేకుండా తండ్రి చేసిన అతి గారాబంతో నౌకర్ల నీడన పెరగటం వల్ల వచ్చిన విసురు అది. నిన్ను అవమానపరిచిందని నాకు తెలుసు. అందుకే నేను బంధువుల ఎవరింటికి వెళ్ళటం లేదు. ఎవరు వచ్చినా నేను ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఈ ఇల్లు నాది కాదు, నా కోడలిది. నేను వారి పంచన ఉంటున్నాను. హరి వస్తాడో, నా కష్టాలు తీరుతాయి. ఇంకొక 6 నెలల్లో వస్తాడట. నేను కులాసాగానే ఉన్నాను అని రాస్తున్నాను వాడికి. లేకపోతే ఉద్యోగం వదిలి పారిపోయి వస్తాడు. నా బిడ్డ మాణిక్యం లాంటివాడు. వాడి వల్ల నాకు ఈ బాధలు కలగటం లేదుగా, నా కర్మ వలన కలుగుతున్నాయి. నువ్వు పిల్లలు క్షేమమని తెలుస్తాను. పెద్దగా ఉత్తరాలు రాసే ఓపిక కూడా నాకు లేదు. నువ్వేమీ అనుకోకు. నా గురించి బాధపడటం మానేయి. నువ్వు పొరపాటున కూడా అన్నయ్యకి ఈ విషయాలేమీ ఉత్తరం రాయవద్దు. రాస్తే నన్ను చంపినంత ఒట్టే. నన్ను బాధపెట్టకు. ఆశీస్సులతో పెద్దమ్మ, భాగ్యమ్మ. మేనక ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యంగా తలెత్తింది. హరికృష్ణ వెనక్కు వాలి సిగరెట్ కాలుస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో ఎక్కడో చిక్కడినట్టుగా ఉన్నాయి. ఆవిడ ఇంత బాధలు పడుతున్నట్టు మీకు తెలియనే తెలియదా అంది. తెలియలేదు. రేఖ మా మామగారు కలిసి బ్రహ్మాండమైన నాటకం ఆడారు. నేను వాళ్ళ మాటలు నమ్మాను. వారి నీడలో అమ్మ సుఖంగా ఉందని అనుకున్నాను. నిశ్చింతగా అక్కడ ఉండిపోయాను. మిన్ను, ఏ సంతానమైనా సరే వార్ధక్యంతో ఉన్న తల్లిదండ్రుల్ని సుఖపెట్టలేకపోతే, ఆదుకోలేకపోతే వాళ్ళు హంతకుల కంటే పాపాత్ములు అనుకుంటాను. నేనేం చేశానో చూసావా? అమ్మని వార్ధక్యంలో వదిలేశాను. అసలే ఆవిడ సునీత మరణంతో కృంగిపోయింది. అక్కడే నా దగ్గరే ఉంచుకుందామంటే ఆ ఎలర్జీ వల్ల ఆవిడ ఆరోగ్యం పాడైంది. చివరికి ఇంకా ఘోరం ఏమిటంటే, ఆవిడ అన్ని రోజులు సుస్థిగా ఉంటే నా కోసం కలవరిస్తుంటే రాలేకపోయాను, చూడలేకపోయాను. అతను విపరీతమైన బాధకి గురి అయ్యి అది భరించలేనట్టుగా ముందుకు వంగి చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ఎంతో కిరాతకుణ్ణి కదూ. ఎంతసేపు డబ్బు సంపాదన చూసుకున్నానే గాని అమ్మ ఎలా ఉందో చూడలేకపోయాను. అతనికి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. నిశ్శబ్దంగా ఏడుస్తున్నట్టుగా భుజాలు కదులుతున్నాయి. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ఇదంతా నా తప్పే అనిపిస్తోంది. అమ్మని అశ్రద్ధ చేశానా అనే భావం భయంకరమైన ఉరితాడులా నా మెడకి బిగుసుకుంటోంది. నాకు పిచ్చెక్కేట్టుగా ఉంది. మేనక లేచి వచ్చింది. అతని తల మీద చెయ్యి వేసింది. హరి, ఇందులో నీ తప్పేముంది చెప్పు. వాళ్ళు నిన్ను మోసం చేశారు. అలా అని నా మనసుని నేను సరిపెట్టుకోలేకపోతున్నాను. ఒక్కోసారి దురదృష్టం అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని నిలదీసి అడగలేకపోయావా? అడగటమా? అతని తలెత్తి చూశాడు. అతని పిడికిళ్ళు బిగిసినాయి, కళ్ళు ఎర్రబడినాయి. అడగకుండా ఊరుకుంటానా? నౌకర్లు అడ్డు వచ్చారు గాని లేకపోతే ఆ రోజు ఆయన ప్రాణం నా చేతుల్లో పోయి ఉండేది.
కంఠం అలా నులిమాను. చంపినా బాగుండేది. నాకు కాస్త శాంతి అయినా ఉండేది. రేఖ ఎందుకలా చేసింది? తండ్రికి లేకపోతే ఆమెకైనా జ్ఞానం ఉండొద్దు? జీవితాంతం నీతో ఉండాల్సిన మనిషి కదా. హరికృష్ణ ముఖంలో చెప్పలేని బాధ ఏదో విలవిల్లాడింది. జీవితాంతమా? రేఖ నన్ను ఫూల్ని చేసింది. రేఖని అనను మిన్ను. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా మోసపోయాడు అంటే అది అతని తెలివి తక్కువతనం తప్ప ఎదుటివారి నేర్పరితనం అనుకోకూడదు. అసలు పెళ్ళైన కొత్తలోనే రేఖ స్వభావం నా స్వభావం చుక్కెదురైంది. రేఖ గారాభంగా పెరిగింది. అహం ఎక్కువ. ఎంతసేపు ఎదుటివారు తనని సంతోషపెట్టాలి, లేకపోతే ఇంట్లో నరకం సృష్టిస్తుంది. నేను రేఖ మీద ఆగ్రహపడలేదు, చిరాకు పడలేదు. రేఖని నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. వెంట ఫారెన్ తీసుకెళ్లాను. తండ్రి లేకుండా ఉంటే నేను నా ప్రేమతో రేఖని గెలుచుకోవచ్చునని అనుకున్నాను. రేఖ అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. రేఖ కోరే స్వేచ్ఛ విపరీతంగా ఉండేది. స్నేహితులతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఎవరూ ప్రశ్నించకూడదు, కాదని అసలే అనకూడదు. 1-2 సార్లు నచ్చచెప్పపోయిన అమ్మ మీద విరుచుకుపడింది. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. అయినా నేను సహించాను. పిల్లలు పుడితే ఆడవాళ్లు మారుతారు అంటారు. కానీ మా దురదృష్టం, మాకు పిల్లలు పుట్టలేదు. రేఖని నేను పెళ్లి చేసుకున్నాను. ప్రేమించటానికి ప్రయత్నించాను. రేఖ ఎన్ని చేసినా సర్దుకుపోవటానికే చూశాను. రేఖ ఇండియా వచ్చేస్తానంటే సరే అన్నాను. భార్య ఉండి కూడా బ్రహ్మచారిగా బతికాను. రేఖ ఇండియా వచ్చింది. తండ్రి సుస్థి అనేది కేవలం ఒక వంక మాత్రమే అని ఇప్పుడు తెలుస్తోంది నాకు. ఉత్తరాలు మాత్రం చాలా తీయగా వ్రాసేది. ఇక్కడ అమ్మని హింసిస్తూ, అమ్మని బాగా చూస్తున్నట్లు, అమ్మ తను అన్యోన్యంగా ఉన్నట్లు, సినిమాలకి వెళుతున్నామని, గుడికి తీసుకువెళ్తున్నామని వ్రాసేది. దానికి తోడు అమ్మ రేఖ రాక్షసత్వాన్ని నాకు తెలియచేయలేదు. ఇన్నాళ్ళు నేను ఒక మాయా జలతారు తెరలో ఉండిపోయాను. మిన్ను, ఇంతేకాదు, ఆ తండ్రి కూతుళ్ళు ఏం చేశారో తెలుసా? నేను నెల అక్కడి నుంచి రేఖ పేరిట డబ్బు పంపేవాడిని. అందులో 1 పైసా కూడా వాడవద్దని, అది క్లినిక్ కోసం అని ఎన్నోసార్లు చెప్పాను. వాడడం లేదని రాసింది. కానీ అన్నీ అబద్ధాలే, అంతా మోసమే. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ నిలువున మోసాలకి, అబద్ధాలకి ప్రతిరూపాలు. నేను పంపిన డబ్బంతా స్నేహితులతో తిరుగుతూ జల్సాలకి, షోకులకి ఖర్చు చేసేసింది. రేఖ తండ్రికి గుర్రపు పందాల అలవాటు ఉంది. ఆ పిచ్చి ఈవిడికి కూడా పట్టినట్టుంది. నేను కష్టపడి ప్రతి పైసా కూడబెట్టుకుని పోగు చేసి పంపిన డబ్బంతా రేఖ స్నేహితులతో విందులకి, వినోదాలకి ఖర్చు చేసింది. బ్యాంకులో 1 రూపాయి లేదు. నా జీవితాశయాన్ని కూకటి వేళ్లతో తెంపేశారు. నా నడుం విరిగిపోయింది. నేనిప్పుడు మళ్ళా 8 సంవత్సరాల క్రిందటి స్థితికి వచ్చాను. అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చేశానా? నాకిప్పుడు ఉద్యోగం లేదు. నిలవటానికి చోటు లేదు. కళ్ళ ముందు అంతా కటిక చీకటి. నా భవిష్యత్తు ఏమిటో నాకే తెలియడం లేదు. నేను బ్రతకాలిగా, చచ్చిపోను. క్లినిక్ పెట్టుకోవాలి అనే నా ఆశ సమూలంగా నాశనమైంది. ఇక ఇక్కడ ఏ మారుమూలనో భుక్తి కోసం డాక్టర్గా చేసుకుంటూ బతకాలి. మిన్ను, మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారో నాకిప్పుడు అర్థమవుతోంది. జీవితంలో మనిషికి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అవి కత్తుల్లో బోనులా ఉంటాయి. ఎటు తిరిగినా ప్రమాదమే అనిపిస్తోంది. కానీ నేను డాక్టర్ని. ఆత్మహత్య కూడని పని అని ఎంతోమందికి చెప్పాను. నేను ఆ పని చేయకూడదు. ఏదో మూల గమ్యం లేని మనిషిలా, ధ్యేయం లేని బ్రతకాలి. అందుకే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. నేను పనిచేసిన హాస్పిటల్ అధికారులకి నేను వచ్చేస్తానని, అక్కడే శాశ్వతంగా ఉండిపోతానని తెలియచేశాను. వాళ్ళు రమ్మనమని కోరారు. నా ప్రయాణపు ఏర్పాట్లు పూర్తయినాయి. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఈ దేశంతో నాకు ఇక సంబంధం లేదు. ఇక నేను తిరిగి రాను. వెళ్ళిపోయే ముందు నిన్ను ఒక్కసారి చూసి వెళ్ళాలని అనిపించింది. నీకిదంతా చెప్పాలని కూడా నేను అనుకోలేదు. ఇంటికి ఫోన్ చేస్తే లేవన్నారు. స్టూడియోకి వస్తే విజిటర్స్ని రానియమన్నారు. ఇంటికి వచ్చాను. నువ్వు ఎప్పుడొచ్చావో నాకు తెలియదు. పనిపిల్ల వచ్చి అమ్మగారు అలసటగా ఉన్నారు, ఇప్పుడు చూడరు, వెళ్ళండి అంది. 1 నిమిషం మాట్లాడాలి అన్నాను. పనిపిల్ల తీవ్రంగా అవమానంగా మాట్లాడింది. నా పేరు చెప్పమని కార్డు ఇచ్చి వచ్చేశాను. నువ్విలా కనిపించకపోతే మన స్నేహం కూడా ఒక ఎండమావి అనుకునేవాడిని. నువ్వు వచ్చి మంచి పని చేశావు. మిన్ను, నీకిదంతా చెప్తుంటే నన్ను ఈ నెల రోజుల నుంచి దహిస్తున్న దావానలం ఏదో బయటికి వెళ్ళినట్టుగా కాస్త శాంతిగా ఉంది. మేనక ఎప్పుడు వచ్చి అతని ప్రక్కన కూర్చుందో, అతని తలని గుండెలకి హత్తుకుంటుందో అప్పటి వరకు తెలియదు. మేనకకి అతను ఆ క్షణంలో దారి తప్పిన పసిపిల్లవాడిలా ఉన్నాడు. ఆలోచనలు, ఆశలు తలిక్రిందులైపోగా నిశ్చేష్టుడయి మొద్దుబారిన మనసుతో ఆలోచన రహితుడిగా ఉన్నాడు.
రేఖ అతని జీవితాన్ని, కలల్ని, ఆనందాన్ని సమభాగంగా పంచుకోవాల్సిన భార్య అతని ఆశాదీపాన్ని చిదిమివేసింది. అది కొన ఊపిరితో ఉన్నట్టుగా రెపరెపలాడుతోంది. మేనక దానికి చేతులు అడ్డు పెట్టడానికి దృఢ నిశ్చయం చేసుకుంది. మేనక అతని తల మీద చెయ్యి వేసి నిమురుతోంది. ఆ స్పర్శలో జాలి ఉంది, కరుణ ఉంది, అన్నింటికంటే ముఖ్యంగా స్నేహం అనే అమృతం ఉంది. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వేళ్లతో తట్టిన ధ్వని వినిపించింది. మేనక మెల్లగా హరిని వదిలి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నాగలింగం బ్రీఫ్ కేస్తో నిలబడి ఉన్నాడు. బాయ్ అతని వెంట పెట్టె పట్టుకుని నిలబడి ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ మేడం అన్నాడు నాగలింగం. రండి లోపలికి అంది. మీ బట్టలు తెచ్చాను పెట్టె చూపిస్తూ అన్నాడు. థ్యాంక్ యూ అంది. నాగలింగం వచ్చాడంటే మేనకకి ఇక నిశ్చింత. కావలసిన ఏర్పాట్లన్నీ అతనే చూస్తాడు. రాత్రి అయ్యింది. హరికృష్ణ మేనక కలిసి భోజనం చేశారు. హరికృష్ణ టైం చూసుకుంటూ నా ప్లేన్కి టైం అవుతోంది, నేను కాస్త ముందే వెళ్ళాలి అన్నాడు. మీరు వెళ్ళటం లేదు అంది మేనక. సిగరెట్ వెలిగించుకోబోతున్న అతను ఆగి తలెత్తి చూశాడు. మేనక దృఢచిత్తంతో అంది. మీ టికెట్ నేను క్యాన్సిల్ చేయించాను, మీరు వెళ్ళటం లేదు. మిన్నో అతను గబాలన లేచాడు. నీకేమైనా మర్చిపోయిందా? నేను వెళ్ళాలి. తప్పు చేసింది ఒకరైతే మీరు శిక్ష ఇంకొకరికి విధించడం న్యాయం కాదు. మీ భార్య మిమ్మల్ని మోసం చేస్తే మీరు ఈ దేశాన్నే విడనాడుతున్నారు. ఇక్కడ కొంతమంది అనాథలకి మీ వల్ల జరగాల్సిన ఉపకారం మాట మీరు మర్చిపోయారు. నేనేం చేయగలను? నా దగ్గర డబ్బేది? నా భుక్తి కొరికే నేను వెతుకులాడే పరిస్థితుల్లో ఉన్నాను. డబ్బు సమస్యే కాదు, బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఎలాంటి వాటికైనా పెట్టుబడి పెట్టడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. నన్ను చంపకు మిన్ను, నా బాధ ఏమిటో నీకు అర్థం కాదు. నేనిక్కడ ఉండలేను. ఉన్నానంటే రేఖ, తండ్రి నన్ను వదలరు. ఈ నెల రోజుల్లోనే నేను వాళ్లతో నరకం పడ్డాను. నాకు పిచ్చెక్కినంత పని చేశారు. నేను వాళ్ళని ఎదుర్కొనలేను. అతను నిస్సహాయంగా అన్నాడు. మీరు ఇంత పిరికివారు అని నేను అనుకోను. ఆల్ రైట్, వాళ్ళని నేను లెక్క చెయ్యను. కానీ నేనెక్కడుండాలి? ఏ హాస్పిటల్లోనో ఉద్యోగం చేస్తున్నా? ఆ ఉద్యోగం మాత్రం దొరుకుతుందా? ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలో? ఆ ఇబ్బందులేవి మీకు ఉండవు. నేను ఇక్కడ మామూలు డాక్టర్గా ఉండలేను మిన్ను. ఇక్కడ అలా ఉంటే అనుక్షణం నాకు నా క్లినిక్ గురించే గుర్తుకు వస్తుంది, బాధ వేస్తుంది. కానీ నేను ఉద్యోగం చేయలేను. ఉద్యోగమే అయితే ఇక్కడ కంటే అమెరికానే నయం. మిమ్మల్ని ఇక్కడ ఉద్యోగం చేయమని ఎవరన్నారు? మరి ఏం చెయ్యను? క్లినిక్ పెట్టుకుందరు కానీ ఎలా? డబ్బెక్కడి నుంచి వస్తుంది? అతను కోపంగా అసహనంగా అన్నాడు. డబ్బు గురించిన ఆలోచన మీకు వద్దు. మేనక కాస్త ఆగి అంది. ఒకనాడు మీరు నాకు ప్రాణదానం చేశారు. ఆ రోజు నేను ఏమీ ఇవ్వలేదు. మీరు నా పేదరికాన్ని సానుభూతితో చూశారు. ఈరోజు నేను జీవితంలో ఎదిగాను, ఎంతో ఎదిగాను. అనాథ ఆశ్రమాలకి, అభిమాన సంఘాలకి, ఎన్నెన్నో సంస్థలకి చేయూత ఇస్తున్నాను. అలాంటిది మీకు, నాలాంటి అభాగ్యులు ఎంతమందికో ఉపకారం చేసే మీకు నేను సాయపడటంలో తప్పు లేదనుకుంటున్నాను. మిన్నో ఆగండి, త్వరపడి అనకండి. నేను ఉచితంగా మీకేమీ ఇవ్వను. మీరు నాకు రుణపడతానని ఏమీ భయపడనవసరం లేదు. క్లినిక్ పెట్టుకోవడానికి ఎక్కడైనా రుణం ఇప్పించగలను. ఆ మాత్రం నేను చేయవచ్చును అనుకుంటా. ఆ డబ్బు మీరు అప్పుగా తీసుకుని మెల్లగా కొన్ని సంవత్సరాల మీద తీర్చుకోండి. చెప్పండి, ఇలా చేస్తే నేను మిమ్మల్ని అవమానపరిచినట్టు ఏం కాదుగా? మీకు గుర్తుందో లేదో, నేను ఎన్నిసార్లు ఉత్తరంలో రాశానో మీరు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ పెట్టాలని. అతను గుర్తుందన్నట్టు తల ఊపాడు. అది ఈ రకంగా అవుతుందని నేను అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అతను హతాశుడైనట్టు చూశాడు. మిన్నో, నువ్వు వచ్చేసరికి నేను ఎక్కిన ట్రైన్ వెళ్ళిపోయి ఉంటే ఎంతో బాగుండేది కదూ. నేను ఈ పాటికి ఎయిర్పోర్ట్లో ఉండేవాడిని అన్నాడు. నిజమే, కానీ భగవంతుడి ఉద్దేశం వేరుగా ఉంది. ఆయనకి మీరు వెళ్ళిపోవటం ఇష్టం లేదు. అందుకే నాకు ట్రైన్ అందింది అంది మేనక. అతను మేనకనే చూస్తున్నాడు. మేనక మానసికంగా ఎంత ఎదిగింది అనిపించింది. మేనక హైదరాబాద్ వచ్చేసింది. ఎయిర్పోర్ట్లో దిగి కారులో సరాసరి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తుంటే హాల్లో ఉన్న సురేష్, ఫణిభూషణ్ రావు మేనకని ఎగాదిగా చూశారు. మేనక సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయింది. మాధవి వెంటే వచ్చింది. అక్కా, ఎందుకలా వెళ్ళావు? నువ్వు కులాసాగా ఉన్నావని తెలిసే వరకు మాకెంత భయం వేసిందో తెలుసా అంది. మేనక మాధవి దగ్గర ఏదీ దాచలేదు, జరిగిందంతా చెప్పేసింది.
మధు, నేను వెళ్ళకపోయినట్టయితే హరికృష్ణ వెళ్ళిపోయేవాడే. థ్యాంక్ గాడ్, ట్రైన్ అందటం నా అదృష్టం అనుకో అంది. మాధవి లోపల కలిగిన అసంతృప్తి బయటపెట్టలేదు. నచ్చ చెబుతున్నట్టుగా, అక్కా, ఇంకోరి సమస్యల్లో తలదూర్చటం మంచిది కాదేమో. ఈ దేశంలో ఉండటం వెళ్ళిపోవటం అనేది ఆయన స్వవిషయం. నీకు నేను చెప్పాల్సినంత దానిని కాదు అంది. కాదు మధు, హరికృష్ణ వల్ల కొంతమందికి ఉపకారం జరుగుతుంది. ఆయనని ఆపడంలో నేను మంచి పని చేశానని అనుకుంటున్నాను. నాకు ఆ దృఢమైన నమ్మకం ఉంది అంది. మాధవి మాట్లాడలేదు. మేనకకి హరికృష్ణని హైదరాబాద్ తీసుకురావటం ఎంతో ఆనందంగా ఉంది. అతని కోసం ఒక చిన్న ఇల్లు చూశారు. అతను మొదట కొన్నాళ్ల పాటు ఎక్కడైనా ఉద్యోగం చేసి సాయంత్రం వేళ క్లినిక్ చూసే ఏర్పాటుగా అనుకున్నారు. మేనక అంబా మిల్స్ ప్రొపరేటర్తో మాట్లాడింది. ఆ కంపెనీకి మెడికల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాడు. బాగా జనసమర్థం ఉన్న ప్రాంతంలో క్లినిక్ కోసం 2 గదులు చూశారు. ఆయా నర్స్ అపాయింట్ అయ్యారు. మేనక తనే కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసింది. మొదటి ఇంజెక్షన్ నాకే ఇవ్వకూడదు అంది. నీకా? ఇవ్వను. నేను పేదల డాక్టర్ని. నీతో ప్రారంభోత్సవం చేస్తే ధనికుల డాక్టర్ని అవుతాను నవ్వుతూ అన్నాడు. రేఖకి ఉత్తరం రాశావా అంది. అతని ముఖంలో మౌనం నిలిచింది. ఆ ప్రశ్న విననట్టే తన పని చూసుకోసాగాడు. మేనక అంది, హరి ఏ భార్య భర్తని వదులుకోవడానికి ఇష్టపడదు. రేఖ జరిగిన దానికి బహుశా ఈ పాటికి పశ్చాత్తాపడుతూనే ఉండొచ్చు. రేఖకి ఇంకొకసారి అవకాశం ఇవ్వు. మీ మధ్య ఏర్పడిన ఈ అగాధం పూడ్చడానికి మరొక్కసారి ప్రయత్నం చెయ్యి అంది. మిన్ను, అమ్మ విషయం గుర్తుకు వస్తే రేఖ నీడ కూడా చూడలేను నేను. జరిగిన వాటిని మర్చిపోతూ ముందుకు సాగటమే మానవ జీవితం. జరిగిందంతా మర్చిపో, కనీసం మర్చిపోయినట్లు నటించు. ఏమో, రేఖ నువ్వు మళ్ళీ కలిస్తే మీరు ఆనందంగా ఉంటారనుకో, అప్పుడు ఇది నిన్ను ఇంతగా బాధించదేమో. అసంభవం మిన్ను, అసంభవం. అతని చేతుల్లోకి ముఖం దించుకున్నాడు. మనిషి అన్న తర్వాత రాజీ పడక తప్పదు. నువ్వు ఈ ఊళ్ళో స్థిరపడదలుచుకున్నావు. కొత్తగా క్లినిక్ పెడుతున్నావు. భార్యతో మనస్పర్ధలున్న డాక్టర్ అంటే రోగులకి అంత గౌరవం ఉండవు. హరి ప్లీజ్ అంది. హరికృష్ణ ఆలోచనగా క్రిందికి చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత గాఢంగా నిట్టూరుస్తూ, సరే మిన్ను, సరే, నువ్వన్నట్లు జీవితంతో మనిషి రాజీ పడక తప్పదు. ఆల్ రైట్, రేఖకి ఉత్తరం రాస్తాను అన్నాడు. మేనకకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంటికి వస్తుంటే మేనక కళ్ళ ముందు హరి, రేఖ ఆనందంగా కాపురం చేస్తున్నట్టు, తను వారి కుటుంబానికి సన్నిహితంగా స్నేహంగా ఉన్నట్టు, రేఖ తనని ఎంతో ఆత్మీయంగా చూస్తున్నట్టు సుందర దృశ్యాలు కదలాడినాయి. మేనక ఇంటికి వచ్చింది. నాగలింగం వేచి చూస్తున్నాడు. మేనక అతను చెప్పలేనట్టుగా చూశాడు. అతని ముఖం చాలా బాధగా ఆదుర్దాగా ఉంది. పైకి వెళ్ళబోతున్న మేనక ఆగింది. ఏమిటి అంది. నాగలింగం చెప్పలేనట్టు నీళ్లు నమిలాడు. చెప్పండి, ఏమిటి అంది గట్టిగా. అమ్మా, మీరు ఇప్పుడు నటిస్తున్న ఆ కళ్యాణం ప్రొడ్యూసర్ పశుపతి ఏం చేశాడో చూసారా? మీరు చెప్పకుండా బొంబాయి వెళ్ళారని, 2 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయిందని మిమ్మల్ని ఆ పిక్చర్లో హీరోయిన్గా తీసేసి ఆ రోజాశ్రీని పెట్టుకున్నారు. అంతటితో ఊరుకోలేదు. మీరు హఠాత్తుగా తనకి చెప్పకుండా షూటింగ్ మానేసినందుకు తనకి నష్టం వచ్చిందని మీ మీద కేసు పెట్టాడు. ఇదిగో నోటీసు. చేతిలో కాగితం చూపించాడు. మేనక తీసుకుని చదివింది. తర్వాత రవంత కూడా చెలించకుండా తొట్టుపాడు లేని స్వరంతో, నాగలింగం గారు, నా వల్ల 2 రోజులేగా పోయింది. ఆ 2 రోజులకి ఎంత నష్టపోయారో చెప్పమని మీరు అది చెల్లించండి. చెక్ మీద సంతకం చేస్తాను. ఆయన నన్ను అలా తీసేయటంలో మీకు ఆశ్చర్యంగా ఉందేమో, నాకేం లేదు. ఆ డైరెక్టర్కి నన్ను పెట్టుకోవడం ఇష్టం లేదు. ఆ రోజాశ్రీని పెట్టాలని మొదటే చూశాడు. కానీ ప్రొడ్యూసర్ గారు వినలేదు. డైరెక్టర్ గారికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. నాకేం బాధ లేదు. ఎందుకంటే ఆ పిక్చర్ కథ నాకు చెప్పిన దానికి తీస్తున్న దానికి సంబంధం లేదు. నన్ను కాదని తీసేసి వాళ్ళు నా నెత్తిన పాలు పోసారులేండి. వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి అని వెళ్ళిపోయింది. నాగలింగం మేనక వెళ్ళిన వైపే చూస్తూ బుర్రగొక్కున్నాడు. ఆ పిక్చర్ కథ బాగుండకపోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బు మాత్రం అద్భుతం. అంత సొమ్ము వాపసు ఇవ్వడం అంటే మాటలా? ఆమె నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటుందేమిటి అనుకున్నాడు. మేనక వెళ్ళగానే సురేష్ అక్కడికి వచ్చాడు. ఏమన్నది అన్నాడు. నాగలింగం చెప్పాడు. 2 మాయమాటలు చెప్పి రాజీ పడాలి గాని అంత డబ్బు తిరిగి ఇవ్వడమా నాగలింగం గారు? మీ అమ్మగారికి కాస్త మతిపోయినట్టుంది గాని మీరు తర్వాత నచ్చ చెప్పండి అన్నాడు. నాగలింగం సరేనన్నాడు.
కానీ మేనక వినలేదు. నాగలింగం, మరోసారి ఆలోచించండమ్మా అంటే, నన్ను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? నేనెప్పుడైనా సెట్టుకి ఆలస్యంగా వెళ్ళానా? ఎన్నిసార్లు రాత్రి వేళల విశ్రాంతి లేకుండా ఎక్కువ పని చేయలేదు? వాళ్ళకి కాస్తైనా అవిశ్వాసం ఉందా? అలాంటి మనుషులకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు నన్ను యాగి చేయటానికే తీసేశారు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంది. మేనక ఆ పిక్చర్ మానేయటం ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాధగా అనిపించింది. మేనక కూర్చొని ఉంటే అకౌంటెంట్ మేనక కూల్ డ్రింక్స్ ఫైల్ తెచ్చాడు. మేనక కంపెనీ జమా ఖర్చులు వివరాలు చూసింది. కంపెనీ పెట్టినప్పటి నుంచి ఏడాదికి 3-4 లక్షలు తక్కువ లేకుండా నష్టం వస్తోంది. కంపెనీ కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణం మేనకే చెల్లించాల్సి వస్తోంది. ఆ అంకెలు చూస్తే మేనక కళ్ళు గిర్రున తిరిగాయి. తనేం చేస్తోంది? రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి సంపాదించిన డబ్బు అంతా బ్యాంక్ రుణాలు చెల్లిస్తోంది. అసలు అప్పు అలాగే ఉంది. మేనక మేనమామని సురేష్ని పిలిచి అడిగింది. ఇద్దరూ నాకు తెలియదంటే నాకు తెలియదన్నారు. పైనుంచి ఇద్దరు ఘర్షణ పడి కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వారిద్దరినీ సర్దేసరికి మేనకకి తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ రాత్రి మేనక బాబుతో ఆడుతుంటే మాధవి దగ్గర కూర్చుంటూ అంది, అక్కా, ఆయన మీద నీకు అనుమానం ఉంటే కంపెనీ వ్యవహారాలు చూడటానికి వేరే వాళ్ళని పెట్టుకోమన్నారు అంది. మేనకకి చాలా బాధ కలిగింది. అంత మాట ఎందుకే మధు? లెక్కలు చూసుకోవడం తప్ప, నష్టం వస్తే జాగ్రత్తగా ఉండాలని అనుకోవటం తప్ప, కాస్త జాగ్రత్తగా చూడమను. ఇదంతా వీడి కోసమే కదే అంది బాబుని చూపిస్తూ. నిజమేనక్క అంది మాధవి సంతోషంగా. హరికృష్ణ ఉత్తరం అందగానే రేఖ తండ్రితో సహా వచ్చేసింది. రాజారావు గారి ఇంటి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నారు. రేఖ హరికృష్ణ పైకి బాగానే ఉన్నట్టుగా ఉన్నారు. మేనక హరికృష్ణ చేత బ్యాంక్ రుణాలకి అప్లై చేయించింది. తన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ హామీ పెట్టి డబ్బు వచ్చేలా చూసింది. నర్సింగ్ హోమ్ కోసం బస్సు సౌకర్యం బాగా ఉండి జనానికి అందుబాటులో ఉన్న చోట స్థలం కొన్నారు. మేనక ఇల్లు కట్టించి పెట్టిన జోగారావు ఇంజనీర్ని పిలిపించింది. ఆయన అనుభవజ్ఞుడు, బాగా పేరున్నవాడు. తక్కువ జాగాలో ఎక్కువ సౌకర్యాలు ఉండేట్టు ప్లాన్ చేయటంలో ఆయనే సాటి అంటారు. మేనక ఒకరోజు ఆయనని హరికృష్ణని తన ఇంటికి లంచ్కి పిలిచింది. తన గదిలో ఇద్దరినీ కూర్చోబెట్టి వారిద్దరూ నర్సింగ్ హోమ్ ఎలా ఉండాలా అని తర్కించుకుంటుంటే హరికృష్ణ పక్కనే కూర్చొని ఆ వివరాలు అత్యంత శ్రద్ధగా వింది. హరికృష్ణ జోగారావు గారితో మేడ మీద భాగంలో తమ కాపురం ఉండేట్టు, క్రిందంతా రోగులకి కేటాయించేట్టు కావాలని చెబుతున్నాడు. మేనక హరికృష్ణ గది ఎలా అధునాతనంగా వసతిగా ఉండాలో తను వివరంగా చెప్పింది. మేనక ఆలోచన పటిమకి హరికృష్ణ ముగ్ధుడైనట్టు చూస్తున్నాడు. ఈ మాటలు పూర్తి అయ్యేసరికి సాయంత్రం అయింది. డ్రైవరు జోగారావుని దింపిరావటానికి వెళ్ళాడు. మేనక ఫోన్ వస్తే మాట్లాడుతోంది. హరికృష్ణ తలుపులు తీసి ఉన్న గుమ్మంలోంచి రూఫ్ గార్డెన్ దగ్గరికి వచ్చాడు. అక్కడ అన్ని రకరకాల మొక్కలతో విరగబూసిన పూల కుండీలతో పచ్చగా కలకలలాడుతూ ఉంది. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా కళాతృష్ణగల చేయి ఇంటిని దిద్దినట్టుగా అనిపిస్తోంది. అక్కడి నుంచి సూర్యాస్తమయం కన్నుల పండుగగా కనిపిస్తోంది. మేనక స్వభావంలో అతి విచిత్రమైన గుణం ఒకటి ఉంది. ఇంత అనూహ్యమైన సంపద మధ్య ఉండి కూడా నిరాడంబరంగా ఉండగలదు. ఊపిరాడని పనుల ఒత్తిడి మధ్య ఉండి కూడా ప్రశాంతతని చిక్కిచ్చే పరిస్థితులు సృష్టించుకోగలదు. మేనకని చూస్తే ఆడవాళ్ళు కూడా సమర్థులైన మగవారితో సమానంగా తెలివితేటలతో చాకచక్యంగా జీవితాన్ని మలుచుకోగలరు సుమా అనిపిస్తుంది. జీవితాన్ని నిశితంగా పరిశీలించి దానికి అనుగుణంగా తనకి తాను మలుచుకునే అపురూపమైన మనోబలం ఉన్న ఏ వ్యక్తికైనా జీవితం తప్పకుండా తల వంచుతుంది. తెలివితేటలు, సంస్కారం ఉంటే డబ్బు, కీర్తి జీవిత శిఖరాగ్రాన శాశ్వతంగా నిలబెట్టే బలం చేకూరుస్తాయి. హరి, ఏమిటి ఆలోచిస్తున్నావు? వెనక నుంచి వచ్చిన మేనక అడిగింది. పిట్టగోడ మీద చేతులు ఆనించిన అతను తిరిగి చూశాడు. పిట్టగోడకి చేరగిలపడినట్టుగా నిలబడి మేనకనే క్షణంసేపు చూసిన అతను, ఇక్కడెంతో హాయిగా ఉంది కదూ అన్నాడు. మేనక తల ఊపింది. నువ్వు నిలబడిన చోటు ఉందే, అది నాకిష్టమైన స్థలం. మనసు బాగా లేనప్పుడు ఎన్నోసార్లు నేను ఇక్కడ నిలబడి ఒంటరితనం అనుభవించాను అంది. నిన్ను ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్న స్థలం కూడా ఇదే అంది. చీకటయింది. గాలిలో నుంచి నైట్ క్వీన్ గుబాలిస్తూ గాలిలో తేలిరాసాగింది. అతను ముక్కుపుటాలు పెద్దవి చేసి వాసన పిలిచాడు. నైట్ క్వీన్ అన్నాడు. ఈ వాసన గుర్తుకు వస్తే నువ్వే గుర్తుకు వచ్చేవాడివి. ఈ ఇంట్లో తోట వేస్తుంటే మాలికి ఇంటి చుట్టూ 4-5 మొక్కలు వేయమని చెప్పాను. నీకు గుర్తుందా?
మేనక ఆనాడు నిరంజనం గారి గేటు దగ్గర జరిగిన సంభాషణ గుర్తు చేసింది. హరికృష్ణ గుర్తు తెచ్చుకున్నాడు. మేనక అతని హాస్పిటల్ గురించి, అందులో కొనబోయే పరికరాల గురించి మాట్లాడింది. మేనక చూపుతున్న ఉత్సాహం, అతని ఆలోచనలు పంచుకునే విధానం చూస్తుంటే అతనికి ఎలాగో అనిపించసాగింది. రేఖని తను ఇలా కోరుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇలా సంప్రదించుకోవాలని, ఆనందం పంచుకోవాలని అనుకున్నాడు. కానీ అతని దురదృష్టం, రేఖకి హాస్పిటల్ పేరు చెబితేనే మంట. ఆ సోదంతా నాకెందుకు, ఇంటి దగ్గర కూడా ఇదేనా అంటుంది. రేఖకి భర్త అంటే సినిమాలకి తీసుకువెళుతూ, కార్డ్స్ ఆడుతూ, కలిసి గుర్రపు పందాలకు వెళుతూ ఉండాలి, స్నేహితులతో కలవాలి. హరికృష్ణకి రేఖ స్నేహ బృందానికి అస్సలు పడదు. వాళ్ళని చూస్తే అతనికి చిరాకు. తండ్రో భర్తో సంపాదిస్తుంటే ఆ డబ్బు దర్జాగా ఖర్చు పెడుతూ, తామే అందరికంటే అధికులమని విర్రవీగుతూ తిరుగుతూ ఉంటారు. 8 సంవత్సరాలున్న తనని మార్చని విదేశీ యాత్ర రేఖని ఒక్క సంవత్సరంలో మార్చేసింది. రేఖ ఫ్యాషన్లు మారినాయి, భాష మారింది, స్నేహితులు మారారు. ఫలానా డాక్టర్ భార్య అని చెప్పుకోవడం రేఖకి ఇష్టమే, కానీ అతని సుఖం కోసం ఏమీ చేయదు. అసలు తన సంగతి తప్ప ఎదుటివారి గురించి ఆలోచించే స్వభావమే రేఖలో లేదు. మగవాడికి భార్య అంటే జీవితంలో అనుక్షణం తోడు నీడగా ఉండాలి. అందులో ఇలా వృత్తికి అంకితమైన వ్యక్తి అయితే మరీనూ. కానీ చాలామంది దురదృష్టం ఏమిటో గాని ఇంట్లో ఇలాంటి సుఖం దక్కదు. డ్రైవర్ వచ్చాడు. మేనక హరికృష్ణని కారు వరకు వచ్చి సాగనంపింది. మేనక తిరిగి లోపలికి వస్తుంటే మేనమామ సురేష్ అక్కడే ఉన్నారు. ఇద్దరి చూపులు శూలాల్లా ఉన్నాయి. అమ్మాయి, నువ్వు తీరుబడిగా ఉన్నావంటే ఈ లెక్కలు చూపిస్తాను అన్నాడు బుచ్చిరాజు. ఇప్పుడు కాదులే మావయ్య అంది మేనక. బుచ్చిరాజు మంగమ్మతో, అమ్మాయిని ఒక కంట కనిపెట్టి చూస్తుండాలి. ఈ డాక్టరు గేలం వేస్తున్నట్టున్నాడు. వాడు క్లినిక్ కట్టుకుంటుంటే మధ్య ఈవిడగారు పని పాడు చేసుకుని రోజంతా వాళ్ళెదురుగా కూర్చోవటం దేనికి అన్నాడు. సురేష్ కూడా మాధవితో, మీ అక్కకి ఆ డాక్టర్ గాడంటే అంత ఆపేక్ష ఏమిటి? ఇదివరకు ఇద్దరికీ ఏమైనా కథ ఉందా ఏమిటి అన్నాడు. చిచి, అదేం లేదు, అక్కకి అతను బాగా తెలుసు అంతే అంది. ఇంతకంటే తెలిసిన వాళ్ళని చూశాను కదోయ్, ఈవిడగారు వాళ్లతో ఎలా ఉంటుందో నాకు తెలియదా అన్నాడు సురేష్. మేనక పడక గదిలో పడుకొని బాబుతో ఆడుకుంటోంది. వాడు మాటలు బాగా నేర్చాడు. మేనక ఇంట్లో ఉంటే మేనక దగ్గరే ఉంటాడు. మేనకకి వాడితో ఆడుతుంటే మిగతా చికాకులన్నింటినీ మర్చిపోయినట్టుగా హాయిగా ఉంటుంది. ఇంతలో మంగమ్మ పైకి వచ్చింది. మిన్నూ, ఆ అబ్బాయి వచ్చాడే, మెట్లెక్కి రావటం వల్ల ఆయాసపడుతున్నా సంబరంగా అంది. ఏ అబ్బాయి అమ్మమ్మా అంది మేనక. నీకు మొన్న చెప్పలేదు నేను? సర్వమంగళం గారి అబ్బాయి, ఇంజనీరు ఆఖరి సంవత్సరం చదువుతున్నాడని చెప్పానే, వరప్రసాద్. ఆ కుర్రాడు దొరబాబులా ఉన్నాడు. నువ్వంటే అతనికి ప్రాణమట. ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తాడట. నేను చాలాసేపు మాట్లాడించి అన్ని సంగతులు తెలుసుకున్నానులే కొంటెగా అంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికమ్మమ్మా? ఒక్కసారి క్రిందకి రావే, అతనితో మాట్లాడు. అతని తల్లిదండ్రులకు కూడా నువ్వంటే ఇష్టమే. నీకు అతను నచ్చితే ఆ 7 కొండల వాడికి నేను కట్టుకున్న ముడుపు చెల్లించే యోగం వస్తుంది. బాబుతో ఆడుతున్న మేనక లేచి నిలబడి నడుం మీద చెయ్యి ఆనించుకుంటూ, అమ్మమ్మా, నేను ఎంత చెప్పినా నువ్వు ఈ సంబంధాల వేట మానవన్నమాట అంది కోపంగా. మంగమ్మ మేనక ముఖంలో కోపం చూసి తగ్గింది. నచ్చ చెబుతున్నట్టుగా, అది కాదే అమ్మా, కళ్ళతో నీ పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనని భయం. నువ్వు ఒక ఇంటిదానివైతే ఇక నాకు ఏ కోరిక ఉండదు. నా ప్రాణం నిశ్చింతగా పోతుంది. మిన్నూ, నువ్వు ఎంత పిచ్చిదానివే. నువ్వు ఎంత బాగా సంపాదిస్తే మాత్రం భర్త లేకపోతే నీకు సుఖం ఎలా వస్తుందే? నువ్వు ఎంత బాగా చూసినా వీడు నీ కడుపున కాసిన కాయ ఎట్లా అవుతాడు? మాధవి కొడుకుని చూపిస్తూ అంది. అంతా మనం అనుకోవటంలో ఉంటుంది. ఎల్లకాలం నువ్వు సినిమాల్లో నటిస్తూ కూర్చుంటావా? నీ భర్త, నీ ఇల్లు, పిల్లలు నీకుండాలి గాని. నువ్వు నీ బిడ్డని ఎత్తుకొని ఇలా ఆడిస్తుంటే చూడాలని నాకెంతగానో ఉంది. పిచ్చి మొహమా, చెల్లెలి కొడుకుని చూసే ఇంత మురిసిపోతున్నావు. నీ కొడుకే అయితే ఎంత ఆనందపడతావో. చాలుగాని ఊరుకో ఇక. భర్త పిల్లలు లేని ఆడదాని జీవితం మోడైన చెట్టు లాంటిది అన్నారు కదే. ఏడిసారు. ఆ అన్నవాళ్ళకి ఆడపిల్లల గురించి సరిగ్గా తెలిసి ఉండదు. పోనీలేమ్మా, ఇది నా ఆఖరి ప్రయత్నం. ఇంకెప్పుడు నిన్నడగను, సరేనా? ఒక్కసారి క్రిందికి రా, నా కోసం, మా తల్లివి గదు. గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. మేనక చిరాగ్గా ఆ చేతిని తోసేసింది. ఇంత సంపాదించానో నాకేం తక్కువని? ఇప్పుడు నాకు పెళ్లి కాకపోతే ఏమవుతుందమ్మమ్మా అంది మేనక. అదేనమ్మా నా భయం కూడా, అదే.
ఇంత డబ్బు నీ పేరిట ఉంది కాబట్టే నీకు భర్త అనేవాడు చాలా అవసరం. వీళ్ళంతా బెల్లం చుట్టూ చేరిన ఈగలు తల్లి. నీ చెల్లెలు, నీ మరిది నిన్ను ఉద్ధరిస్తారని అనుకోకు. మంగమ్మ ఆ చుట్టుపక్కల సురేష్ గాని మాధవి గాని ఉన్నారేమోనని భయంగా చూసి ఆ తర్వాత కంఠం తగ్గించి అంది. ఆ సురేష్ చూసావా? నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతను 2,50,000 పెట్టి ఇల్లు కొన్నాడు చూసావా? తండ్రి అప్పు ఇచ్చాడు అంటున్నాడు. అన్నీ అబద్ధాలే. మళ్ళీ కంఠం ఎక్కించి, ఇలాంటివన్నీ మనం పైకి అనుకోకూడదు, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటారు. ఈ వరప్రసాద్ ఉన్నాడే, బుద్ధిమంతుడనుకో, చాలా నిదానస్తుడు, చదువుకున్నవాడు, మంచి కుటుంబం. ఒక్కసారి వచ్చి అతనితో మాట్లాడవే అమ్మా. తల్లిగా, మా తల్లివిగా. అబ్బబ్బా, నువ్వు నా తల నెరిసినా ఈ సంబంధాలు చూడటం మానవు కదా. ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు పెళ్ళేమిటి అంది. మంగమ్మ బుగ్గలు నొక్కుంది. ఎంత వయసే? 22గా? ఛట్, ఊరుకో. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పిన అబద్ధం నాకు కూడా చెబుతావెందుకు? నాకు 26. నువ్వు అలా కనిపిస్తావా? మనిషి ఎలా కనిపిస్తే అంత వయసు అనుకోవాలి. రా, నా మాట కాదనకు. ఇంకెప్పుడు మళ్ళా ఇలా నిన్ను అడగనుగా. నిజంగానేనా? ఒట్టు. ఈ సంబంధం ఎలాగో కుదిరిపోతుందిగా, ఇక నేను అడిగే అవసరం ఉండదు. అబ్బాయి ఎంత ఎర్రగా ఉన్నాడని అంది. మేనక అలాగా అన్నట్టు చూసింది. సరే పద అంది. మంగమ్మ ముందు నడుస్తుండగా మేనక మెట్ల మీద నుంచి దిగి వచ్చింది. హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని టీవీగా ఎర్రగా పొడుగ్గా ఉన్న ఒక అతను కూర్చుని ఉన్నాడు. అతను మేనకని చూడగానే చూస్తున్న పేపర్ పక్కన పడేసి గబాలన లేచి నిలబడ్డాడు. ఆ నిలబడటం స్కౌట్ విద్యార్థి నిలబడినట్టుగా ఉంది. మంగమ్మ మేనకని పరిచయం చేసింది. మా మేనక నాయనా, దీనికి ఇప్పుడింత పేరు ప్రతిష్టలు గాని చిన్నప్పుడంతా మంగమ్మ మనవరాలు అనేవాళ్ళు అంది గర్వంగా. అతను మేనకకి నమస్కరించాడు. మేనక సోఫాలో కూర్చుంటూ అతన్ని కూర్చోమంది. నేనిప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. మంగమ్మ వరప్రసాద్ చూడకుండా మేనకని గిల్లి లోపలికి వెళ్ళింది. అక్కా, లోపల నుంచి మాధవి ఏదో పని మీద పిలుస్తూ వస్తూ ఉంటే, నువ్విట్లారా, కాసేపు దాన్ని మాట్లాడించకు అంటూ మాధవి చెయ్యి పట్టి బరబరా లాక్కుపోయింది మంగమ్మ. మేనక అతన్ని చూస్తోంది. అతను చాలా ఆరోగ్యంగా ఎర్రగా లేతగా ఉన్నాడు. మేనక చూస్తుంటే సిగ్గుపడిపోతున్నట్టుగా కళ్ళు క్రిందకి వాల్చుకున్నాడు. కళ్ళెత్తి మేనక వైపు చూడలేనట్టు మొహమాట పడుతున్నాడు. మేనక అతని అవస్థ చూసి నవ్వుకుంది. ఏం చదువుతున్నారు? తనే పలకరించింది. ఎంఈ ఫైనల్ ఇయర్. ఉద్యోగం చేస్తారా లేక వ్యాపారమా? నాన్నగారు ఫారెన్ పంపిస్తానంటున్నారు. అక్కడ సెటిల్ అయిపోతారా? ఇక్కడికి తిరిగి వస్తారా? మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నాన్నగారు ఇలా చెప్తే అలా చేస్తాను. అతను ఒకసారి కళ్ళెత్తి చూసి మేనక కళ్ళు కలవటంతో కంగారుగా క్రిందికి చూశాడు. అతని బుగ్గలు ఎర్రబడటం మేనక గమనిస్తూనే ఉంది. మీ హాబీలేమిటి? మీ సినిమాలు చూడటం టక్కున చెప్పేశాడు. మేనకకి ఆ సమాధానం అంత సంతోషంగా ఏమీ అనిపించలేదు. మీకు కాబోయే భార్య ఎలా ఉండాలి? అతను నవ్వి ఊరుకున్నాడు. మేనకకి అతను స్థిరంగా కూర్చోలేక మెలికలు తిరగటం చిరాకు అనిపించింది. మంగమ్మ కాఫీ తెచ్చింది. అతను మంగమ్మతో బాగానే మాట్లాడుతున్నాడు. మేనక మాట్లాడుతుంటేనే సిగ్గుగా ఉన్నాడు. అతను వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడే? మంగమ్మ ఆదుర్దాగా దగ్గరికి వచ్చి అడిగింది. అమ్మమ్మ, అతనికి ఎంత వయసట? 28. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. అదేనే 26ట. ఏం, ఎందుకు? ఏం లేదు. నీకు నచ్చాడా లేదా చెప్పు. ఎందుకు నచ్చలేదమ్మమ్మ? అతను వాళ్ళ నాన్నకి బుజ్జి పాపాయి. ఈ పాపాయిని నేను పెళ్లి చేసుకుంటే ఇక పిల్లలు అవసరం లేదు. ఇతనే ఒక పిల్లాడు అనుకోవచ్చు. అదేమిటే మరీ చోద్యం? అంతే అమ్మమ్మ, ఆ పెద్ద మనిషి నన్ను చూడగానే మెలికలు తిరిగిపోతున్నాడు. నన్ను ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్లగా అతను చూడటం లేదు. ప్రఖ్యాత నటీమణి మేనకగా చూస్తున్నాడు. అతను జన్మలో నా ముందు ఫ్రీగా ఉండలేడమమ్మా. పాపం కుర్రాడు, నిజంగా మంచివాళ్లా ఉన్నాడు. అతన్ని నేనెందుకు బాధ పెట్టాలి? అతనికి తగిన అమ్మాయిని చేసుకుంటే సుఖపడతాడు. ఇంతకీ నీకు నచ్చలేదంటావా? పిల్లాడు అంత అందంగా ఉండి చదువుంటే ఇంకేం కావాలే? నాకేం కావాలో నీకు చెప్పినా అర్థం కాదమ్మమ్మా. నేను పెళ్లి చేసుకోబోయేవాడు నేను నటినని, పేరుగల దాన్నని, నన్ను మరిపించేట్టు ఉండాలి. తన జీవితంలో నేను ఒక అపురూపమైన వరం అని భావించాలి. అమ్మమ్మా, పెళ్లి చేసుకోవాలని నాకు మాత్రం లేదా? నేను కూడా సరైన వ్యక్తి కోసం వెతుకుతూనే ఉన్నాను. అందరూ నన్ను నటీమణి మేనకగానే చూస్తున్నారే తప్ప నన్నుగా చూడటం లేదు.
వాళ్ళ దృష్టి నేను సంపాదించిన డబ్బు మీద, పేరు మీద తప్ప నా మీద లేదు. వాళ్ళకి నా డబ్బు, పేరు తప్ప నేను అవసరం లేదు. అమ్మమ్మ, నాతో పాటు కలిసి నటించే లలిత ఏమైందో చూడు. అతను ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీవితం ఒక ఊబి అయిపోయింది. ఒక్క నిమిషం కూడా లలితకి సుఖం లేదు. లలిత జీవితం మీద ఆ భర్త అన్ని ఆంక్షలే విధిస్తున్నాడు, డబ్బుకి పీడిస్తున్నాడు. లలిత ఎంత మంచి నటి. ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే కనీసం ఇంకో 10 సంవత్సరాలైనా ఎదురు లేకుండా ఉండేది. థ్యాంక్ గాడ్. ప్రభాకరం నాకు గొప్ప మేలు చేశాడు. పెళ్ళి అంటే ఒక భ్రమ కాకుండా పాఠం నేర్పాడు. పెళ్ళి అంటే సుఖపడాలి అమ్మమ్మ. ఈ నటనా జీవితాన్ని తృణప్రాయంగా వదిలేయగలగాలి. అలాంటి శక్తి రాబోయే అతను ఇవ్వాలి. లేకపోతే పెళ్ళి అంటే కష్టాల మూట కొనుక్కున్నట్టు అవుతుంది. ఇది ఆఖరి ప్రయత్నం అని ఒట్టు వేశావు. ఇక ఈ పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తకు. బాగానే ఉందమ్మా. అప్పుడేమో డబ్బులు లేక నీ పెళ్లి కాలేదు, ఇప్పుడేమో డబ్బు ఎక్కువైపోయి నీకు పెళ్లి కావటం లేదు. నీ జాతకంలో అసలు పెళ్ళి అనే రాత లేనట్టుంది అంది మంగమ్మ. కరెక్ట్ అమ్మమ్మా, ఎంత మంచి నిజం చెప్పావు. పెళ్ళి ఆడపిల్లలకి వయసు వస్తుండగా అయిపోవాలి. లోకం తెలిసిన కొద్దీ పెళ్ళి అంటే భయం వేస్తుంది. మనకి నచ్చిన వ్యక్తి దొరకటం కష్టం. మేనక పైకి వెళుతూ అంది. ఏమిటో ఆ 7 కొండలవాడికి నేను కట్టిన ముడుపు దక్కే యోగం ఉందో లేదో విచారంగా అనుకుంది మంగమ్మ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.